ప్రపంచంలో మనకి 3 సమస్యలు ఉన్నాయి. ప్రతి సమస్య పరిష్కారానికి మొదట చాలా మంది చరిత్రకారులు విప్లవం గురించి చాలా మందిని మెస్మరైజ్ చేశారు. దానివల్ల ఏమీ సాధించలేదని ఆ రోజు అందరికి కళ్ళకు కట్టినట్టు కనిపించింది. తర్వాత యుద్ధం కూడా అని వాళ్ళను కూడా మెస్మరైజ్ చేశారు. యుద్ధం అనేది కూడా ప్రపంచ దేశాలని ఆర్థికంగా నష్టపరచడమే తప్ప చేసేది ఏమీ ఉండదని తెలిసిపోయింది. తర్వాత విద్య అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన ఏ పదమైనా సరే తనలో ఉన్న ఒక తరగతికి సంబంధించిన విద్యార్థిలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయటమే విద్య. సో అంతర్గత నైపుణ్యాలు కొన్ని ఉంటాయి. అలాంటి నైపుణ్యాలు ఒక టీచర్ మాత్రమే దాన్ని గుర్తించగలడు, చేయగలడు. భావి భారత పౌరులుగా ఒక నిర్మించాలి అంటే అది టీచర్కే సాధ్యం. నేను టీచరు వృత్తిని చేపట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. అదేవిధంగా సెప్టెంబర్ 5 అనేటటువంటిది మన రాధాకృష్ణన్ బర్త్డే. అతను ఒక టీచర్గా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా, అదే ఒక విద్యావేత్తగా ఎనలేని కృషి చేశారు. ఒక టీచర్ నుంచి ఒక పెద్ద స్థాయికి వచ్చాడు కాబట్టి ఈరోజు అతని యొక్క బర్త్డేని టీచర్స్ డేగా సెలబ్రేషన్ చేస్తున్నాం. నేను టీచర్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ.